ఇప్పుడు మనము శనగలు ఉడకబెట్టిన కట్టు తీసుకున్నాము. దాంట్లోకి సన్నిమ్మకమైన చింతపండు నానబెట్టినాను. 3 మీడియం సైజు టమాటాలు, 2 స్పూన్లు ధనియాలు, 4 ఒట్టిమిరపకాయలు, కొంచెం కొబ్బరి, 1 గడ్డ తెల్లవాయి పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒట్టిమిరపకాయలు సుంచుకోవాలా. ఇప్పుడు మనము స్టవ్ తగ్గించి ధనియాలు దోరగా వేయించుకోవాలన్నమాట. తలకాయ ఎప్పుడేమో ఇది ఇట్లా తీసుకొని ఇప్పుడు ఒట్టిమిరపకాయలు వేయించుకుందాం. ఇవి కూడా వేగిపోయినాయి. ఒట్టిమిరపకాయలు దీంట్లోనే వేసుకుంటాం. లేదు లెంచి లాగున్నా కూడా రోట్లోనే దంచుకోవచ్చు. నేను రోట్లోనే దంచుతాను. నేను ఇప్పుడు ఇదంతా పిసుకుతున్నాను. చింతపండు నీట్గా. ఇప్పుడు టమాటాలు తరుక్కున్నాను. కొంచెం తగినంత ఉప్పు వేసుకున్నాను. ఈ మెత్తగా పిసుక్కుంటా. ఇలా మెత్తగా గుజ్జు వచ్చినాక పిసుక్కోవాలన్నమాట. పిసుక్కున్నాక చూపించా. చూడండి ఫ్రెండ్స్, ఈ చింతపండు నానబెట్టిన తొక్కంతా తీసేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ టమాటా దీంట్లో వేసుకుందాం పిసుకునింది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మళ్ళీ ఇట్లా ఉప్పు వేసినా కదా, చింతపండు వేసినా కదా. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకొని మనం ధనియాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేయించుకున్నాం కదా, కొబ్బరి, అందుకు తెల్లవాయి అన్నీ రోట్లో దంచుకొని వచ్చి వేసి చూపించాను. మనము కొంచెము శనగల పిండి తీసుకున్నాం కదా, చిక్కగా రావాలని. కట్టు పతలాగా ఉంది కదా. ఇప్పుడు ఇది కూడా వేసి ఇలా దీంట్లో కలుపుకున్నాం. అంతే ఫ్రెండ్స్. దీనికి మసాలా వేయాలా, తర్వాత చూపించా. అంతే. నూనె పోసుకుందాము. 2 స్పూన్లమైనా చాలు. 1 స్పూను పోపు దినుసులు, మసాలా దీంట్లో కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. చింతపండు, టమాటా అన్నీ దీంట్లో కరెక్ట్గా సరిపోయినాయి. పోపు దినుసులు వేగుతున్నాయి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాం. కానీ ఒట్టిమిరపకాయ వేసుకున్నాం. ఆనియన్ కొంత ఎర్రగా వేసుకున్నాం. ఇప్పుడు అంతా దీంట్లో పోసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర పైన వేసుకుందాం. కాగినాక చూపించాను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూపించాం. బాగా తెల్లుతుంది రసం బాగా తెల్లుతుంది. ఒక పొంగు వచ్చింది, ఇంకొక పొంగు రానిచ్చాం. బాగా తెల్లింది, బాగా ఉడికింది. అన్నీ నేను వేసినట్టు కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ఇలా చేసుకొని రసము తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.